మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు యొడల శుద్ధ హృదయుల యొడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయను ఈరోజు మనము కోరుకున్నట్లయితే, మనం దేవుని దయను మనం సంపాదించుకోవాలి అంటే మనం ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనకు క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు. శుద్ధ హృదయము కలిగి ఉండాలని చెప్తున్నాడు. దేవుడు నిశ్చయముగా నీ ఎడల దయాళుడై ఉండాలి అంటే, నీ మీద దేవుడు దయ చూపించాలి అంటే నీవు ఎలా ఉండాలి? శుద్ధ హృదయము కలిగిన వానిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు కూడా కొంతమంది మనుషులను చూసినప్పుడు నీ హృదయమును దయ మనసును చేసుకుంటావు. వారి మీద నీకు దయ కలుగుతుంది. అప్పుడు నీవు వారిని ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలని నీవు కోరుకుంటావు, బాధపడుతావు. అదే విధముగా దేవుడు నిన్ను చూసినప్పుడు నీవు శుద్ధ హృదయము గలవానిగా దేవుని దృష్టికి కనిపిస్తే దేవుడు కూడా నీకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని కోరుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుడు చూస్తున్నప్పుడు శుద్ధ హృదయము గలవానిగా ఉన్నావా? ఖచ్చితముగా నిశ్చయముగా దేవుని దయను నీవు సంపాదించుకుంటావు. ఈ రోజుల్లో మనుష్యుల మీద దయం కలిగినప్పుడు నీకు అనేక విధములుగా వారికి సహాయం చేయాలనిపిస్తుంది. కానీ దేవునికే నీ మీద దయ కనుక కలిగితే నీకు దేవుడు ఎంత శ్రేష్టమైనది ఇస్తాడు ఒకసారి ఆలోచించు. దేవుడు ఆశామాషగా ఆలోచించడు. దేవుడు కనుక దయ చూపిస్తే, మనుషులుగా నీవే ఒక మనిషికి దయ చూపిస్తే గొప్పవి ఇవ్వాలనుకుంటావు. కానీ పరలోకమున్న మన తండ్రి మన మీద దయ తలిస్తే, దయ చూపించాలనుకుంటే ఎంత గొప్పవి ఇస్తాడో మీరు ఆలోచించుకోండి. దేవుని బిడ్డలారా, ఇలా దయ చూపించి దేవుడు ఇచ్చే గొప్ప శ్రేష్టమైనవి మనం పొందుకోవాలి అంటే ఏముండాలా? శుద్ధ హృదయము కలిగి ఉండాలా. అలాంటి వారి మీద నిశ్చయముగా దేవుని దయ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మనసులో కలహములు, భేదములు, మత్సరములు, డంబములు పెట్టుకొని ఉండకుండా హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుడు నీ యందు దృష్టి పెట్టినప్పుడు నీవు శుద్ధ హృదయ గలవానిగా కనిపించి దేవుని దయను సంపాదించుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన గొప్ప అద్భుతమైన ఆ మేలులు నీవు, నీ కుటుంబం, నీ సంఘం అనుభవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉంటాయని సెలవిచ్చిన దేవుడా, నీ కనులు మా దృష్టి పడినప్పుడు ప్రభువ, మా హృదయం శుద్ధ హృదయంలాగా కనిపించేలా మమ్మల్ని తయారు చేసి నీ దయను సంపాదించుకొని నీవిచ్చే శ్రేష్టమైన ఆ గొప్ప మేలులు అనుభవించే బిడ్డలలాగా మేముండుటకు నీ కృప, కనికరం, దయను చూపించి మమ్మల్ని తయారు చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.